వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా చెలరేగిపోయారో ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలుస్తుంది. అసలు మరీ దారుణమైన మాటలు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎంత దారుణంగా మాట్లాడారో ఈరోజు సోషల్ మీడియాలో మనం వినొచ్చు. ఆ బయటలన్నీ కూడా నేను వినిపిస్తాను. మరి జోగి రమేష్ పరిస్థితి ఏంటి? ఈరోజు వల్లభనేని వంశీ గోవాలో ఉన్నారంటారు, షిప్లో ఉన్నారంటారు, మెరైన్ పోలీసులు ఎదుగుతున్నారంటారు, లేదా అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయారని అదొక టాకు. కొడాలి నాని పరిస్థితి ఏంటి? ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఆయన పెద్దగా యాక్టివ్గా లేడు, ఒక 4 నెలల్లోనో 5 నెలల్లోనో మళ్ళీ యాక్టివ్ అవుతానని అంటున్నాడని చెప్పి అదొక టాకు. మరి జోగి రమేష్ అంశం అంటే ఈయన అసలు మామూలుగా కాదు కదా. డైరెక్ట్గా మాజీ సీఎం ఇంటి వైపే దాడికి వెళ్ళిపోవడానికి నేను సిద్ధం అంటూ చెలరేగిపోయి కాలు రెగరేసుకుంటూ వెళ్ళిన ఆనాటి వైసీపీ హీరో ఈరోజు లిక్కర్ దాంట్లో పూర్తిగా మునిగిపోయి ఉచ్చు బిగించుకుంటున్న జోగి రమేష్. సో కర్మ రిపీట్స్. కర్మ ఎవరిని అంత ఈజీగా వదిలిపెట్టదట. పాపం పండినప్పుడు ఇలాంటివే జరుగుతుంటాయి. ఆ రోజు అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని వినియోగించుకోవడంలో తప్పు లేదండి. అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా పారదర్శకంగా, మీ అధికారం ఇచ్చింది ఎవరు ఇచ్చారు? ప్రజలు ఇచ్చారు. ప్రజలు దేనికి ఇచ్చారు? మీరు మంచిగా పాలన చేస్తామని ఇచ్చారు. అంతేగాని వాడి భార్యనో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ అక్కనో, వాళ్ళ చెల్లినో, వాళ్ళ పిల్లలనో నోటుకు వచ్చినట్టు నోటు పారేసుకోవడానికి, మీ నోటి నోటి దురద తీర్చుకోవడానికి మాట్లాడడానికి కాదు కదా మనకు పదవులు ఇచ్చింది. అది ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ కూడా. నేను ఒక జోగి రమేష్ అనే చెప్పట్లేదు, కొడాలి నాని అనే చెప్పట్లేదు, రోజా అని చెప్పట్లేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ నాయకుడని చెప్పట్లేదు, తెలుగుదేశం పార్టీ అని కాదు, జనసేన కాదు. ఎవరన్నా సరే నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలోని. మీరు గెలిచినంతటే గొప్పవాళ్ళు కాదు. గెలిపెప్పుడు కూడా జీవితకాలం ఉండదు. ఒకసారి ఓడిపోతే మీ పరిస్థితి ఏమైంది? బిక్కు 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 బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఎవడు ఏ కేసులో ఎత్తేస్తాడో అని టెన్షన్. ఎందుకా బతుకు? మనం జెన్యూన్గా ఉండి మన నికార్సిగా ఉండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. కక్ష సాధింపు చర్యలు చేశారనుకోండి, ఆ సింపతి మీకే వస్తుంది, అది మీకే ప్లస్ అవుతుంది. ఇప్పుడు జోగి రమేష్ కథ ఏంటి? నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ దర్యాప్తు వేగవంతం. జోగి రమేష్ ఆయన సోదరుడు రాములు కీలక నిందితులుగా తేలుస్తున్నారట. ఇద్దరిని 3 రోజుల పాటు సిట్ కస్టడీలోకి తీసుకున్న అధికారులు. ఇబ్రహీంపట్నం కేంద్రంగా నకిలీ మద్యం తయారీ, సరఫరాపై విచారణ, నిధుల లావాదేవీలు, సరఫరా నెట్వర్క్స్పై లోతైన ప్రశ్నలు. ప్రస్తుతం ఇద్దరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. జోగి అరెస్టు సమయంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై మరో కేసు. ఆసుపత్రిలో ఆస్తి ధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం ఆరోపణలు. జోగి భార్య కుమారుడు సిఆర్పిసి 41A నోటీసులు. ఇప్పుడు మనం చేసిన తప్పులు మనతోటే పోవంటారు పెద్దలు. చాలా ఎక్కువ సార్లు విన్న సామెత మనం. ఒరే వీడికి ఏంట్రా ఇంత గొప్పగా ఉండి కూడా ఇలా అయిపోయాడు, వాళ్ళ తాత ఏంటనుకుంటున్నావురా, ఆడు పెద్ద ఎదవరా బాబు, వాళ్ళ తాత ఆడు మడ్రలు చేసేవాడురా, ఆడు రేపులు చేసేవాడురా, ఆడు దుర్మార్గుడురా, ఎవరికి కూడా పిల్లికి కూడా బెచ్చవేసేవాడు కాదురా. అంటే ఆ పాపాలన్నీ కూడా ఈడి చుట్టుకుంటున్నారు వాళ్ళ మనవాడికి. పాపం వాళ్ళ తాత చేయడం ఏంటి, ఈడి చుట్టుకోవడం ఏంటి? సో ఇవన్నీ కూడా కథలకే మనం వింటుంటాం. కానీ ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటంటే జోగి చేసిన తప్పులు వాళ్ళ ఫ్యామిలీని కూడా చుట్టుకుంటున్నాయా అని 41A నోటీసులు ఇచ్చారట కొడుక్కిని భార్యకిని. పాప వాళ్ళు ఏం చేశారని కాదు, ఎవడన్నా మన పెద్దలు చేసినవి ఆ తప్పులు పాపాలుగా తరతరాలు వెంటాడుతూనే ఉంటాయి. మనం చేసిన తప్పులు. ఈరోజు మీరు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. సరే, అరెస్ట్ అవ్వాలని ఎవరో కోరుకోము, జైల్లో ఉండాలని ఎవరో కోరుకోము. అందరూ ప్రశాంతంగా మంచిగా బతకాలి. సరే, మీరు తప్పులు బయటపడుతున్నాయి అంటున్నారు, తప్పులు ఉన్నాయంటున్నారు, సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు, సెక్షన్లు పడ్డాయి, కోర్టు రిమాండ్ విధించింది, జైల్లో ఉన్నారు. మీ కుటుంబం ఎవరన్నా సరే ప్రశాంతంగా కంటి నిండా కునుకు తీసి ప్రశాంతంగా టైంకి తిని హ్యాపీగా ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుందా? అరే నాన్న ఏం చేస్తున్నాడు, అక్కడ నాన్న ఏం తింటున్నాడో, అరే నా భర్త ఏం తింటున్నాడో, ఇక్కడ ఉండేటప్పుడు నేను ఇది పెట్టిపోను. వాళ్ళు ఏం వండుకున్నా మీరే గుర్తుకొస్తారు. మీకు నచ్చిన కూర ఇంకోటి ఉంటాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తుకొస్తారు. అరే మా నాన్నగారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక కాన్వాయ్ ఉండేది, పోలీస్ పెట్రోలింగ్ ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు, ఆయన చూస్తే జైల్లో ఉన్నారు. ఒకానొక టైంలో మనకి సెక్యూరిటీ ఇచ్చి రెడ్ కార్పెట్లో తీసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెడ మీద చెయ్యేసి జైలు గోడల్లోకి తోసే పరిస్థితి తెచ్చుకున్నాము అంటే ఎంత దిగజారిపోతున్నారు రాజకీయ నాయకులు. ఎవరన్నా రాజకీయ నాయకులని నేను అన్నాను, ఏ వింగ్లో ఉన్న వాళ్ళన్నా సరే. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషను. ఒక గొప్పగా హ్యాపీగా సౌదాల్లో బతికిన వాళ్ళందరూ ఈరోజు పడుకోవడానికి కూడా బెడ్ ఉండదు, చిన్న పరుపు ఉండదు, చలికి ఎముకలు నలిగిపోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు బతకాల్సి వస్తున్నది. ఏం తినాలన్నా తినలేరు, ఏం తాగాలన్నా తాగలేరు, ఏం చేయాలన్నా చేయలేరు. 360 degrees ఆ గోడలో ఇవే కనిపిస్తుంటాయి మీకు. ఎందుకు ఆ జీవితం? ఏం సాధించారు? ఆ తిట్టడం ఎందుకు? ఒక తప్పుడు పనులు చేయడం ఎందుకు? మనకు ఉన్నది మనకు సరిపోదా అని ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ పనులు చేయం మనం.
మనకున్నా సరిపోదు, ఇంకా దోచేయాలి, ఇంకా దాచేయాలి, ఇంకా వెనకేసేయాలి. ఎవరి కోసం? ఈరోజు జైల్లో ఉంటే అది ఏమన్నా మనకు వచ్చి పెడతాయా? మనకేమన్నా వస్తాయా అవి? మనం దాచినవి ఏమన్నాని? రేపు మనం పోతే మన వెనకతలు వస్తాయా? మనం ఉన్నప్పుడే గౌరవంగా గొప్పగా బతకడానికి చూసుకోవాలి. ముందు తరాలకి, ఆ ముందు తరాలకి ఆడు బతుకుతాడు, నువ్వెందుకు ఇవ్వాలి? మన బాధ్యత నెరవేర్చాలి. పిల్లలకి అలాగని చెప్పి గాలి కుదిలిమని చెప్పట్లేదు. వాళ్ళకి మంచి చదువు ఇవ్వండి, లేకపోతే మంచి వ్యాపారం పెట్టండి. రే బాబు నీది నువ్వు చూసుకోరా అనండి. అంతేగాని నేను ఉన్నంతకాలం నేను దోస్తానే ఉంటాను, నువ్వు తీస్తానే ఉండు అని ఈ ధోరణి ఉంటే ఇలాగే ఏడుస్తుంది జీవితం. ప్రతి ఒక్కరు కూడా దీని జాగా గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఇక నకిలీ మద్యం తయారీ అమ్మకాలకు సంబంధించి ఫిర్యాదులు. 2025 నవంబర్ 2న జోగి రమేష్ను ఇబ్రహీం పోలీసులు అరెస్టు. నవంబర్లో అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ లేదు, రేపు కొత్త పండగ ఉండదు, పెద్ద పండగ. ఎందుకు ఇది? ఏం సాధించారు? నేను ముందు చెప్పింది అదే. న్యూ ఇయర్ వచ్చేసరికల్లా నీకు చిన్నప్పటి నుంచి నేను తెలిసిన దగ్గర నుంచి ఎన్ని నీకు రీల్స్ కింద తిరుగుతుంటాయి. అరే లాస్ట్ ఇయర్ ఏమని మా అమ్మాయికి ఇది ఇచ్చానరా, మా అబ్బాయికి ఇది ఇచ్చానరా, మా ఆవిడ నేను పలానా దగ్గరికి వెళ్ళేవరా, ఇలా సెలబ్రేట్ చేసుకున్నావరా, లేకపోతే ఒక టూర్ వెళ్ళినవరా, విదేశాలు వెళ్ళేవరా, ఈ కదా మనకు స్మృతులు రావాలి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నీ తలరాత మారిపోయింది. ఎవరు రాశారు ఆ తలరాత? ఎవరు రాశారు? మనం రాసుకున్నది కదా, మనం చేసిన తప్పులు కాదా? అది కాదనగలమా? సరే, ఎవరి మీద తోసేయచ్చు, కక్ష సాధింపు, అదో సింపుల్ వర్డు. ఎవడన్నా ఆడికి నాకుతో పడకన్నాడు. పడక ఎందుకు అంటారు? ఎంతకాలం ఉంచుతారు పడకంటేని? కోట్లన్నీ ఖాళీగా ఉండవు కదా, వాళ్ళు చూస్తుంటారు కదా ఏది వాస్తవం ఏదా వాస్తవం అని. తొలుత విజయవాడ సబ్ జైలుకి తరలింపు, భద్రతా కారణాలతో నవంబర్ 3న నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలింపు. ఇక ఇబ్రహీంపట్నం కేంద్రంగా సాగిన నకిలీ మద్యం నెట్వర్క్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో సిట్ ప్రశ్నలు. మద్యం తయారీకి ఉపయోగించిన రసాయనాలు చూడండి, మన లీలలు ఎన్ని ఉన్నాయో. ఇక స్పిరిట్ సరఫరా మూలాలపై దర్యాప్తు. జోగి రమేష్ పాత్ర ప్రత్యక్షమా పరోక్షమా అన్న కోణంలో విచారణ. డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్స్ విశ్లేషణ. కేసుల్లో మరికొందరు రాజకీయ నేతలు, స్థానిక నాయకుల పేర్లు వెలువడే అవకాశం ఉంటుంది. సరే, ఇవన్నీ ఒకంతు ఆ కేసు నడుస్తుంటుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాని కొన్ని వీడియోలు షేక్ చేస్తున్నాయి. షేక్ చేయడం కాదు, చీ అంటున్నాయి, అసహ్యించుకుంటున్నాయి. అది షేక్ చేయడం అనుకుంటేలా అంటే మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏంటది? పవన్ కళ్యాణ్ని ఆయన తిట్టిన తిట్లు. పీకే అంటే నా నోటితో నేను చెప్పలేను, ఒకసారి వినండి అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. పీకేకున్న ఎబ్రివేషన్ ఏంటో జోగి రమేష్ గారు చెప్తున్నారు. ఈరోజు జైల్లో కూర్చొని చెప్తావా, ఈసారి అంటారా బయటకు వచ్చి అని వాళ్ళు అంటారు సైనిక్స్. వినండి, బయట వినండి ఫస్ట్. పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు, ఎన్ని పార్టీలు మార్చావు? బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. పార్టీలు మారుస్తాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ నువ్వు ఒక కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ ఏంటి? ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలా, ఏ పార్టీని ఏ పార్టీతో కలిపి పోటీ చేయించాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు. ఢిల్లీలో ఒక విగ్గురాజు గాడు ఉన్నాడు. ఆ విగ్గురాజు గాడు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. ఇదండి ఒక మంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడిన మాటలు. పీకే అంటే ఆయన చెప్పిన వెబ్రివేషన్ ఇది. కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా ఉండే పవన్ కళ్యాణ్, అందరూ ముద్దుగా పిలుచుకునే పీకేకి ఈయన ఇచ్చిన నిర్వచనం ఇది. మరి ఏ ధైర్యంతో నిర్వచనం ఇచ్చారు? ఇప్పుడు వచ్చి మాట్లాడతారా? జీవితంలో మళ్ళీ మాట్లాడగలరా ఆ రకంగానే? సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు రాజకీయ నాయకులు? ఇది కదా ప్రతి ఒక్కరు విమర్శించుకోవాల్సింది. పవన్పై నోటికి వచ్చినట్టు విమర్శలు చేసిన జోగి రమేష్, నేను అనలేకపోతున్నాను, ఆ మాట అనలేను కూడాని. యాజ్ ఏ జర్నలిస్ట్ కింద ఎవరో మాట్లాడారని చెప్పి దాన్ని తీసుకుని నేను చెప్పే ప్రయత్నం అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో నేను చేయను కాబట్టి ఆ బయట మీకు వినిపించాను. సో ఆయన పీకే అంటూ చేసిన వ్యాఖ్యలు. ఇక రాజకీయాలంటే ఆయన ఏమంటాడు, మళ్ళీ పర్సనల్ దానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు మాట్లాడేదంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారా అనిపిస్తుంటుంది. పెళ్ళాలు అంటారు, ప్యాకేజీ అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు. అరే బాబు నాకు కర్మరా, నేను విడాకులు ఇచ్చాను, భరణాలు ఇచ్చాను, నాకు నచ్చలేదు, గౌరవంగా నేను విడిపోయాను, మీకేంట్రా నొప్పి, నాకు 3 పెళ్ళిళ్ళు అయితే నువ్వు 30 పెళ్ళిళ్ళు చేసుకోరా అని సీఎంని అన్నాడు. ఇంకెక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవాలి తలా? ఎందుకు ఆ మాట అనడం ఎందుకు?
దానివల్ల ఏం కలిసి వచ్చింది? 151 నుంచి 11. అదే అంటారు, అలా కాకపోవచ్చు కానీ ఎందుకు వచ్చింది? ఎందుకు అంత దారుణంగా ఓడిపోయారు? ఎందుకు అనమన్నారు? ఎందుకు ఈ స్థితి తెచ్చుకోమన్నారు? ఇప్పటికన్నా ఆగుతున్నారంటే ఆగే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీలో కొంప ముంచిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. మరి వాళ్ళని చూసి ఈయన మాట్లాడారు, మరి వీళ్ళని చూసి వాళ్ళు మాట్లాడారు అని, కానీ ఆయన అయితే పూర్తిగా ముంచారు. ఎందుకు ముంచారు అంటే ముంచుకునే అవకాశం ఆయన ఇచ్చాడు. ఒక తప్పు జరిగినప్పుడు, అరే లా అండ్ ఆర్డర్లో తప్పు జరిగిందండి, హోమ్ మినిస్టర్ని నిలదీస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి. ఏ రాష్ట్రంలోనే ఎక్కడైనా ఉంటుందా? అధికారంలో ఉన్న వాళ్ళు ఒక మంత్రిత్వ శాఖలో నువ్వు తప్పు జరుగుతున్నది, నువ్వు ఏం చేస్తున్నావు అనే ధైర్యం ఎవడన్నా చేస్తాడా? అతను చేస్తున్నాడు. ఇదే చూస్తాడు జనాలు. అదే రోజు జోగి రమేషో, లేకపోతే కొడాలి నానియో, రోజాయో, లేకపోతే ఇంకొకరో నువ్వు ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుండి నోటి దురదతో నువ్వు మాట్లాడిన మాటల్ని మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అన్నా చెప్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు, మరి ప్రజలు ఇంత దారుణంగా వాళ్ళని ఓడిస్తారా? అరే లేదురా, జగన్ ఏం తప్పులేదు, వీళ్ళే చెడగొడుతున్నారు అని ఆ సింపతి మీకు ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి లేకుండా పోయింది. వీళ్ళకి బతుకు ఏమవుతుందో తెలియదు. బిక్కుమంటే ఎప్పుడు ఎవడొచ్చి ఎత్తేస్తాడో అని టెన్షన్లో. ఒకరికేమో గుండె ఆపరేషన్లు అంటారు, ఒకరేమో గోవా షిప్లో అంటారు, ఇంకొకరేమో జైల్లో అంటారు. అంటే ఎవరిని విమర్శించడం కాదు ఇది. రాజకీయ నాయకులు ఇవన్నీ కూడా గుణపాఠాలుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని. కూటమి వాళ్ళకి కూడా అదే వర్తిస్తుంది. ఈరోజు వాళ్ళకి జరిగిపోయిందని చెప్పి మనమో సంకలు గుద్దుకుండి సంబరాలు చేసుకుంటే అవ్వదు. మనం ఆ తప్పులు చేసినా, మనం ఆ నోటి దురద తీర్చుకున్నా ప్రజలు ఎక్కడ ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళకి సమయం వచ్చినప్పుడు ఒక్క నొక్కుతారు, ఊపిరి ఆడకుండా పోతారు. తస్మాత్ జాగ్రత్త.